నేటి ముఖ్యాంశాలు. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తుల్జాపూర్ వెళ్లే భక్తులకు ఉచిత అన్నప్రసాద పంపిణీ. అబ్దుల్ కలాం జయంతి రోజు వెరీ లో ఫ్రీక్వెన్సీ నెవీ రాడార్ కేంద్రాన్ని ప్రారంభించడం హర్షణీయం. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో తుల్జాపూర్ పాదయాత్ర కోసం ట్రైన్లో వెళ్తున్న భక్తులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. మంగళవారం తాండూ రైల్వే స్టేషన్ నుండి గుల్బర్గా వెళ్లి అక్కడి నుండి కొందరు లేదా సోలాపూర్ నుండి కొందరు భక్తులు వారి అనుకూలతను బట్టి తుల్జాపూర్ కు పాదయాత్రగా భక్తులు భారీ సంఖ్యలో వెళ్తారు. ప్రతి సంవత్సరం దసరా తర్వాత గత కొన్ని సంవత్సరాలుగా ఇదే విధంగా భక్తులు తుల్జాపూర్ కు వెళ్లడం ఆనవాయితీ. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి అన్నదాన ప్రసాదం బాక్సులను హిందూ ఉత్సవ సమితి ఏర్పాటు చేసింది. తాండూర్ నుండి వెళ్లే రైళ్లు కోనార్క్ ఎక్స్ప్రెస్, లోకమాన్య తిలక్ ఎక్స్ప్రెస్, హుసేన్ సాగర్ ఎక్స్ప్రెస్, రాజ్కోట్ తదితర రైళ్లలో భక్తులు వెళ్తుంటారు. వారికి అన్నదానాన్ని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోల నరసింహులు మాట్లాడుతూ తుల్జాపూర్ వెళ్లే భక్తులకు అన్నదానం చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామని, వారు అమ్మవారిని దర్శించుకొని శుభంగా వెళ్లి లాభంగా రావాలని కోరారు. హిందూ ఉత్సవ సమితి చేపట్టిన ఈ కార్యక్రమానికి తుల్జాపూర్ వెళ్లే భక్తులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాటికొండ పరిమల్ గుప్తా, కౌన్సిలర్ రాము, ఎర్రం శ్రీధర్, భాష్యం కళాశాల డైరెక్టర్ పర్యాద రామకృష్ణ, అశోక్, పరమేశ్, సందీప్, రజక నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా తమ్మి, ఇక్కడ చూడు. రైట్ రైట్ మహిళా ప్రయాణికులు బండి అన్ని వస్తాయి. ఆ బండి 10 మంది ఆన్లైన్ అయితే ఎట్లా అర్థం రండి. ప్లాట్ఫామ్
ఇప్పుడు ఇంకో బాగుండి ఉన్నదా కలిపి ఇంతేనా ఇంకోటి ఉందా ఈరోజు తుల్జాపూర్ వెళ్ళే రైలు మార్గాన భక్తులకు ముఖ్యంగా హిందూ సమితి తరఫున అన్నప్రసాదం ప్రతి ట్రైన్కు మేము ఇవ్వడము వాళ్ళ ఆశీర్వాదాలు పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ భక్తులందరూ కూడా క్షేమంగా వెళ్ళి మంచి అమ్మవారి దర్శనం చేసుకొని క్షేమంగా రావాలని మనసారా కోరుకుంటూ 1200 మందికి మేము అన్నదాన బాక్సులను కానీ వాటర్ బాటిళ్ళు కానీ అన్నీ కూడా సమకూర్చి వాళ్లకు మా హిందూ సమితి సభ్యులందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అమ్మవారి కటాక్షంతో అందరూ కూడా భక్తి శ్రద్ధలతో అక్కడ దైవ దర్శనం చేసుకొని క్షేమంగా ఇంటికి చేరాలని హిందూ సమితి తరఫున మేము కోరడం అయింది. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో వెరీ లో ఫ్రీక్వెన్సీ నేవీ రాడర్ కేంద్రాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేవీ అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు దేశానికి అత్యంత ఉపయోగకరమైనదని, దేశం యొక్క బలమైన మరియు భద్రత కోసం ఈ రకమైన స్టేషన్ మన దేశానికి అత్యంత ముఖ్యమైనది అని అన్నారు. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ దేశ భద్రత, రక్షణ విషయంలో రాజకీయాలు చేయడం తగదని, పూర్వం కమ్యూనికేషన్ మరియు సమాచారం కోసం ఈగల్ మరియు ఇతర పక్షులను ఉపయోగించేవారని, కమ్యూనికేషన్ వ్యవస్థ వేగంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇతర కమ్యూనికేషన్ల వ్యవస్థలను బలోపేతం చేస్తూ ఇలాంటి ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని తెలిపారు. గత 30 సంవత్సరాల నుండి మన దేశం కమ్యూనికేషన్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నదని అన్నారు. దేశం బలమైన మిలిటరీ వ్యవస్థను నిర్మించడానికి కట్టుబడి ఉందని, ఈ ప్రాజెక్టు గురించి కొందరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించదని, దేశ రక్షణ భద్రత విషయంలో కేంద్రం మరింత కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, డికే అరుణ, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, కాలే యాదయ్య, బి మనోహర్ రెడ్డి, నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ త్రిపాఠి, సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్, అదనపు కలెక్టర్ లింగనాయక్, ఉమాహారతి, నేవీ ఉన్నతాధికారులు, జిల్లా ప్రతినిధులు, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రమేష్, తాండూరు మున్సిపల్ చైర్మన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. మన వికారాబాద్ జిల్లా కేంద్రానికి కేంద్ర మంత్రివర్యులు, రక్షణ శాఖ మంత్రివర్యులు శ్రీ రాజ్నాథ్ సింగ్ గారు వెరీ లో ఫ్రీక్వెన్సీ నావీ స్టేషన్ని ప్రారంభించడానికి మొట్టమొదటిసారి మన ప్రాంతానికి వచ్చిండ్రు. మనమందరం రక్షణ శాఖ మంత్రి గారికి పెద్ద ఎత్తున చప్పట్ల ద్వారా వారికి స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నా. అదేవిధంగా వేదిక మీద మిత్రుడు కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారు,
మిత్రుడు శాసనసభ స్పీకర్ వికారాబాద్ శాసనసభ్యులు శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ గారు, అదేవిధంగా అటవీ శాఖ పర్యావరణ శాఖ మంత్రివర్యులు సోదరిమణి కొండ సురేఖ గారు, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు డికే అరుణ గారు, మిత్రుడు ఈ విఎల్ఎఫ్ పూర్తి చేయాలని పట్టుదలతో దాదాపుగా గత 15 సంవత్సరాల నుంచి నిరంతరం ప్రయత్నం చేస్తున్న రామ్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ్యులు యాదయ్య గారు, తాండూరు శాసనసభ్యులు మనోహర్ రెడ్డి గారు, నేవీ చీఫ్ త్రిపాఠీజీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చేసిన నేవీ అధికారులు, కలెక్టర్లు, ఇతర అధికారులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు దేశ రక్షణలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఇంకొక కీలక అడుగు ముందుకు వేయబోతుంది. హైదరాబాద్ మొదటి నుంచి దేశ రక్షణ శాఖకు సంబంధించి డిఫెన్స్ కావచ్చు, ఆర్డినెన్స్ కావచ్చు, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ కావచ్చు, రకరకాల దేశ రక్షణకు సంబంధించిన మిసైల్స్ తయారు చేసే అన్ని వ్యవస్థలు హైదరాబాదు నగరంలో స్ట్రాటజిక్ లొకేషన్ కింద మనం హైదరాబాదును పెద్ద ఎత్తున గుర్తింపు పొందింది. ముఖ్యంగా మన నగరానికి, మన రాష్ట్రానికి 3 వైపుల సముద్రం ఉన్నది. బంగాళాఖాతం, అదేవిధంగా అరేబియా మహాసముద్రం, హిందూ మహాసముద్రం, ఇవన్నీ కూడా 3 వైపుల దేశానికి సముద్రం మన ప్రాంతానికి ఉంటే సముద్రంలో ప్రయాణించే షిప్లను కానీ మిగతా వ్యవస్థల్ని మానిటరింగ్ చేయడానికి ఈరోజు అత్యంత స్ట్రాటజిక్ లొకేషన్ వికారాబాదులో ఈ విఎల్ఎఫ్ను మనం ప్రారంభించుకోవడం జరిగింది. చాలామంది చాలా రకాలుగా ఈ అంశాన్ని వివాదం చేయాలని, ఇక్కడ విఎల్ఎఫ్ నిర్మించడం ద్వారా తెలంగాణ ప్రాంతానికి లేదా ఈ వికారాబాదు జిల్లా ప్రజలకు అన్యాయం జరుగుతుందని అపోహలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక మాట స్పష్టంగా చెప్పదలుచుకున్నా. సేమ్ విఎల్ఎఫ్ తమిళనాడులో 1990లో ప్రారంభించారు. 34 సంవత్సరాలైంది. ఎలాంటి చిన్న నష్టం కానీ, ప్రకృతికి కష్టం కానీ, ప్రాంత ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కానీ తమిళనాడులో జరగలేదు. ఇవాళ దేశంలో 2వ విఎల్ఎఫ్ వికారాబాద్ ప్రాంతంలో, మన ప్రాంతంలో రావడం, ఈ ప్రాంతానికి గడ్డం ప్రసాద్ కుమార్ గారు స్పీకర్ గారు ప్రాతినిధ్యం వహించడం, ఈ జిల్లాకు ముఖ్యమంత్రిగా నేను ప్రాతినిధ్యం వహించడం, మన హయాంలో ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొని ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాజ్నాథ్ సింగ్ గారే స్వయంగా రావడము, ఈ ప్రాజెక్టు యొక్క ప్రాధాన్యత తెలంగాణ సమాజం గుర్తించాలి. వివాదాలకు తెరలేపుతున్న వాళ్ళు దేశ భద్రత గురించి, దేశ రక్షణ గురించి ఆలోచన చేయాలి. దేశం ఉంటేనే మనం ఉంటాం, మనం ఉంటేనే మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది. దేశ రక్షణ కోసం ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టులను కూడా రాజకీయాల కోసం వివాదం చేసే ప్రయత్నం చేసే వాళ్లకు కనువిప్పు కలగాలి. 2017లోనే వాళ్ళు ఉన్నప్పుడే ఈ భూ బదలాయింపు కానీ, అదేవిధంగా ఈ చెట్లు వీటిని ఇంకా ఫారెస్ట్ని అభివృద్ధి చేయడానికి నిధులు తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం కానీ పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగినాయి. ఈరోజు నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును ప్రారంభించుకోవాలని చెప్పి రాజ్నాథ్ సింగ్ గారు నన్ను అడగడంతో అధికారులందరినీ కూడా పిలిచి తక్షణమే ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు కొనసాగించాలి, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో మనం రాజీ పడకూడదు అని
ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు కొనసాగించను. పర్యావరణ రక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. దేశంలో ఉన్న ప్రజలు ఉంటేనే ఈ పర్యావరణం గురించి మనము చర్చించుకుంటాము. దేశ భద్రతకు ముప్పు ఏర్పడే పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేస్తున్న ప్రాజెక్టును వివాదాస్పదం చేయడం ఏమాత్రం సమంజసం కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. राजनाथ सिंह जी, रक्षा मंत्री महोदय, ये इलाका, ये विकाराबाद जिला, मैं यहीं से एमएलए हूँ. मेरे साथ साथ मेरा लोग असेंबली का स्पीकर भी यहीं क्षेत्र से एमएलए बना हुआ है. जब देश रक्षा के लिए हम लोग सब मिलकर जोड़कर काम करना है, इसमें कोई गलत राजनीति के लिए कोई कोशिश करना ही नहीं. कोई किसी ने कोशिश की है तो भी उन लोगों को भगवान ने, क्योंकि यहीं पर शिवजी मंदिर है, 400 साल पुराना शिवजी मंदिर है रामलिंगेश्वर स्वामी, उन लोगों को ज्ञान भगवान ने देने के लिए मैं प्रार्थना कर रहा हूं शिवजी से. क्योंकि इस देश में खासकर हैदराबाद इज द प्लेस फॉर डिफेंस, ऑर्डिनेंस, न्यूक्लियर फ्यूल कॉम्प्लेक्स, अदर सिक्योरिटी के लिए सब सारे एस्टैब्लिशमेंट्स हमारा राज्य में, खासकर हैदराबाद क्षेत्र में बहुत सारे हैं. हैदराबाद एंड तेलंगाना इज द स्ट्रैटेजिकल लोकेशन फॉर द कंट्री. तो देश रक्षा के लिए हम लोग राजनीति से आगे सोचना है, साथ में मिलकर काम करना है. राजनीति और कहीं कर सकते, चुनाव में कर सकता है, और कहीं कुछ कर सकता है, डिफर हो सकता है, आइडियोलॉजी में हम बहस कर सकते हैं. मगर ऐसे देश रक्षा के लिए जब बात आए, सब लोग हम इकट्ठा होकर काम करना है. इसीलिए मैं दूसरे पार्टी के अगर मुख्यमंत्री भी हो, आप और किसी पार्टी के रक्षा मंत्री हो, मगर आप और मैं मिले तो ये देश को रक्षा कर सकते हैं. हम सब मिलके ये कार्रवाई आगे लेकर जाना है. तो यहाँ पर कुछ दिनों से कुछ लोग ऐसे ही पॉलिटिकल स्टेटमेंट देते जा रहा है, तो उन लोगों को मैं एक ही बात कहना चाहता हूँ, ये सुरक्षा है, ये बायोडाइवर्सिटी पूरा, इकोलॉजी पूरा मेंटेन करने के लिए सब कुछ तैयार किए. यहाँ पर लाखों झाड़ू निकालने वाले ऐसा कुछ बात कह रहे हैं कि वैसा कोई बात नहीं है, मगर झूठ बोलने में वो लोग माहिर हो गए. 10 साल झूठ बोल के तेलंगाना को लूटने के लिए कोशिश किया, अभी लोग जानकारी किए. आप बेफिक्र हो रक्षा मंत्री जी, हम लोग हैं, हम खड़ा करके इसको आगे काम लेकर जाएंगे. जब भी जरूरत है हम लोग हैं, हमारी सरकार तैयार है ये नावल स्टेशन के लिए, ये VLF आगे बनाने के लिए. आगे यहाँ पर मैं आई वांटेड टू टेल इवन नेवी ऑफिसर्स ऑल्सो, my government is there to support for construction and other things. Only my request is that यहाँ पर रामलिंगेश्वर शिव जी का मंदिर है, वहाँ लोगों का बहुत सेंटिमेंट जुड़ा हुआ है. लोग आने के लिए, जाने के लिए किसी को तकलीफ नहीं देना है, क्योंकि इट इज़ वेरी सेंटिमेंटल वैल्यू. हम लोग मानते सब यहाँ के जनता को वहाँ जाने के लिए आप रास्ता देना. और दूसरी बात रहा, आप एजुकेशनल इंस्टीट्यूट्स जो भी लाना चाह रहे हैं, यहाँ पर अच्छा एजुकेशनल इंस्टीट्यूट बनाए तो यहाँ के लोकल स्टूडेंट्स भी कुछ हिस्सा, कुछ परसेंटेज यहाँ के स्टूडेंट्स के लिए पढ़ने के लिए अगर आप लोग जगह दिए तो वो लोग कुछ सीख सकते. क्योंकि नेवी इंटरेक्शन, नेवी स्टाफ से अगर यहाँ के विद्यार्थी लोग अगर इंटरेक्शन हो गए तो उन लोगों को भी कुछ एलिवेशन, कुछ सोचने के लिए आगे भी उन लोगों के लिए अच्छा होगा. आगे आप जो भी एजुकेशनल इंस्टीट्यूट्स बनाना चाह रहे, कम से कम 1/3 ऑफ द एडमिशंस यहाँ के लोकल, यहाँ के स्टूडेंट्स के लिए दिए तो ठीक रहेगी. ये 2-4 जगह में आप लोगों का मदद ज़रूरी है. और पार्टी, हमारे सरकार तो आपके साथ रहेंगे. कोई भी कुछ पॉलिटिकल कंट्रोवर्सीज बनाने दो, उन लोग ऐसे बोलते जाएंगे, हम लोग ये पूरा काम खत्म कर लेंगे, अच्छा डेवलपमेंट लेकर जाएंगे. తెలంగాణ సర్కార్ आपके साथ है. ధన్యవాద్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. City Cable.